ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్రధానంగా సార్ లైఫ్ స్టైల్ రిలేటెడ్గా ఏ కారకాలు ట్రిగ్గర్స్ మనకు ఉంటున్న ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్కి కానీ ప్రాస్టేట్కి సంబంధించిన సమస్యలకి, ఉదాహరణకి మనకి ఎరువు పదార్థాలు చాలా ఎక్కువగా వేసేసి ఇది కూడా ఒక కారణం అని చెప్తున్నారు కొంతమంది. మోస్ట్ ప్రాబ్లీ అదొక్కటే చేంజ్ ఉందండి. మేము 30 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇంతకుముందు ఇలాంటి క్యాన్సర్స్ రాకపోయేది. స్టోన్స్ ఉండేది అప్పుడు కూడా, ఇప్పుడు కూడా స్టోన్స్ ఉన్నాయి. కానీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ మాత్రం ఇట్స్ నాట్ జస్ట్ మనం ఏదో టెస్టులు చేస్తున్నాం బయటపడుతుందని కాదు. డెఫినెట్గా ఇన్సిడెన్స్ ఎక్కువ అవుతుంది, చాలా ఎక్కువ అవుతుంది. ప్రోస్టేట్ కానీ కిడ్నీ కానీ ప్రతి ఒక్క క్యాన్సర్ ప్రతి డిపార్ట్మెంట్ అడిగినా కూడా ద నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ అబౌట్ 15-20 years బ్యాక్ అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. ప్రాబ్లీ మీరు అన్నట్టు ఈ పెస్టిసైడ్స్ వాజ్ వన్ ఆఫ్ ద కాజ్ అని మనకు కనబడేది ఒకటే. ఇది కాకుండా సార్ ఇంకా ఏమేమి అంటే ఇవన్నీ తెలియకుండా మనకి బాడీలోకి వెళ్ళిపోతున్నాయి కదా సార్. అవునండి సార్ పెస్టిసైడ్స్ మన కూరగాయలు బాగా కడిగినా కూడా అవి కొంత మోతాదులో వెళ్ళిపోతాయి లోపలికి, టిష్యూ లోపలికి. ఎందుకంటే మన ఎయిర్ల నుంచి వాటర్ అబ్జర్వ్ అవుతుందండి. మన భూమిలో ఉందంతా పెస్టిసైడ్స్ విత్ వాటర్ ఉందన్నట్టు. సో అవుట్ సైడ్ స్ప్రే చేసేది ఉంటుంది, బట్ వాటర్లో వెళ్ళింది మాత్రం లోన వెజిటబుల్స్లో ఉంటుంది కాబట్టి సమ్ అమౌంట్ ఆఫ్. సో అందుకే ఇప్పుడు అంతే ఆర్గానిక్ వెజిటబుల్స్ అంటున్నారు, వాటికి కూడా పెద్ద గ్యారంటీ లేదంటారా సార్ మీ ఎక్స్పీరియన్స్లో? ఆర్గానిక్ ఇది గుడ్ కాన్సెప్ట్ అండి, బట్ అది చాలా ప్రాపర్గా చేయాలి. ఇప్పుడు ఆర్గానిక్ ఫామ్ ఒక దగ్గర ఉంటుంది, ప్రక్కనే కాటన్ ఉంటుందండి. కాటన్లో చాలా హెవీ పెస్టిసైడ్స్ కొడుతుంటారు. వర్షం నీళ్ళకు ఆ నీళ్ళన్నీ ఈ ఆర్గానిక్ ఫామ్లో వచ్చాయనుకోండి, అగైన్ దట్ వాటర్ ఇస్ మిక్స్డ్ విత్ దీస్ థింగ్స్. సో కాబట్టి గ్యారంటీ లేవు, మన ప్రయత్నం వరకే మనం చేయొచ్చు అంతే. కొద్ది బెటర్ ఉంటుంది డెఫినెట్లీ, బట్ ఇట్ కెనాట్ బి మన ఆర్గానిక్ ఫామ్ కూరగాయలు తీసుకోగానే అంత బాగుందని సంతోషపడిన అవసరం లేదు, ఇంక్లూడింగ్ ద మిల్క్. సో మిల్క్లో కూడానా సార్? గడ్డి తింటుంది కదండి, సో దాని నుంచి. సో మీరు అనేది ఆవు అండ్ అలాగే ఈ పశువులు గడ్డి తిన్న తర్వాత ఆ గడ్డిలోంచి వచ్చే పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి పాలల్లోకి వెళ్ళి పాల నుంచి కూడా మనకి రావచ్చు అంటున్నారు. పాసిబుల్ అండి, అంటే మనకు సైంటిఫిక్ ప్రూఫ్ లేదు, బట్ ఇట్ అపియర్స్ టు బి ఆల్ దిస్. ఎందుకు సార్ తల్లిపాల నుంచి బిడ్డకి కొన్ని పడని పదార్థాలు తినొద్దని కూడా అంటారు, మరి ఇది కూడా డెఫినెట్లీ క్వైట్ పాసిబుల్ అని అనిపిస్తుంది మీరు చెప్తుంటే సార్. కానీ మరి ఈ లెక్కన మనకి పెస్టిసైడ్స్, పొల్యూటెంట్స్ ఇవన్నీ కూడా మన కిడ్నీస్కి డ్యామేజ్ చేసే అనేక పదార్థాలని అవాయిడ్ చేసే మార్గమే లేదా? అది సొసైటీలో చేంజెస్ రావాలండి, అగ్రికల్చర్లో సొసైటీ రావాలి. చాలామంది చాలా ఈజీ అయిపోతున్నారు. చిన్న కెమికల్ వేసేదానికి చాలా పెద్ద కెమికల్. ఇప్పుడు ఇవాళ రేపు ఏమైంది, చిన్న దగ్గు కానీ కూడా యాంటీబయాటిక్ వాడుతున్నారు. సేమ్ పొలాలలో కూడా చిన్నదాన్ని పోయేదానికి నీమ్ స్ప్రే అలాంటి వాటి కాకుండా కూడా దే ఆర్ యూజింగ్ హై పెస్టిసైడ్స్. ఏదో షాప్ కడుగుతారు, పెద్ద ఏదో కాస్ట్లీ మంది ఇస్తారు, అది కొట్టేస్తారు, మందు తగ్గుతుంది. అది తగ్గుతుంది కానీ అదర్ ఎఫెక్ట్స్ కనబడుతుంటాయి మనకు.